ప్రతి ఒక్కరు కూడా ఆయా డిస్ట్రిక్ట్ నుంచి ఆయా ప్రాంతాల నుంచి మన హైదరాబాద్ నగరానికి కూడా వచ్చేసిన వారికి పేరున మరి ధన్యవాదాలు చెప్తున్నాం. అయితే ఇంతవరకు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా తన సూచనలు కానీ వాళ్ళకుండే సమస్యలు కానీ ఈ అసైన్మెంట్ భూములను పూర్తిగా యాజమాన్యాలకు కల్పించాలంటే మరి ఏ రకంగా మనం వెళ్ళాలనే విధానం వాళ్ళకుండే అభిప్రాయాలు వాళ్ళ సూచనలు చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. అయితే ఈ మన ఒక తెలంగాణ అసెంబ్లీ అండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ దాదాపు 4 సంవత్సరాల నుంచి మరి ఫస్ట్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోనే మనము రౌండ్ టేబుల్ మీటింగ్ చేసినాము. ఇది 5వసారి ఇక్కడ. అదే మన సోమాజి కూడా ప్రెస్ క్లబ్ అయితే అక్కడ 4 సార్లు వేసినాము. అయితే ఒక 4-5 డిస్టిక్లలో కనీసం కొన్ని నియోజకవర్గంలో అయితే ప్రతి విలేజ్ లో కూడా మరి మీటింగ్ ఏర్పాటు చేస్తాం. విలేజ్ కమిటీలు, మండల కమిటీలు, డిస్టిక్ కమిటీలు కూడా కనీసం 4 డిస్టిక్లలో ఉన్నాయి. అయితే అక్కడ మనము ఏదో ఒక చిన్నగా వినతి పత్రాలు ఇస్తూ ఆపలేము. మండల కేంద్రంలో మనము వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కనీసము 200-300 నుంచి 600-700 మంది వరకు గ్యాదర్ ఇచ్చినాం. ఒక ఎమ్మెల్యేలకు ఇచ్చినప్పుడు కూడా ఒకరిద్దరు ఇచ్చేది కొన్ని జాగాలు ఉన్నాయి, కానీ కనీసం 500 మందితో ఇస్తున్నాం. అక్కడ ఉండేటి ఏదైతే విషయము వాళ్ళకు ఎంత ఉందంటే కాదు కూడా ఉంటుంది. మాకు ప్రజలు వాళ్ళకు అసైన్మెంట్ భూములు ఉన్నాయి, ఆ భూములు ఆన్లైన్లో లేవు. అయితే తాత ముత్తాత నుంచి ఉన్న భూములు ఒకసారి ఇప్పుడు ఉండే ధరలో కానీ ఆన్లైన్లో లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు తట్టుకోగలుగుతారు. పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు అయితే నాకు ఉండేదే 2 ఎకరాల భూమి, ఆ 2 ఎకరాల భూమి లేదు ఇప్పుడు. ఇట్లాంటి ఎన్నో సమస్యలతో వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎన్నోసార్లు వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నారు చాలా మంది మా ఇంటి వాళ్ళు, మా వచ్చిన వాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ అసైన్మెంట్ భూములు అనగానే అందరికి రోజులన్నా దానికోసము సులుకన అయిపోయింది. రాజకీయ నాయకులు కావచ్చు, లేకుంటే అధికారులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ ఇక్కడ నేను అంటే తక్కువ సమయం కానీ నేను కొంచెం క్లుప్తంగా చెప్తా. అసలు ఈ భూములు మనకు నవాబు కాలంలో ఉన్నప్పుడే దొరలు, పెద్దందారులు వాళ్ళందరూ ఏదో 5-10 చుట్టుకున్న భూములు చాలా ఉన్నాయి. అయితే కొంతమంది పన్ను కట్టలేకపోతే వాళ్ళని తీసుకొచ్చి పంచాయతీ ఆఫీస్ పెట్టి బండ పెట్టిన రోజులు ఉన్నాయి. ఈ బండ పెట్టిన బాధలు కూడా సొంత భూములు పెట్టుకున్నాయి. తర్వాత కూడా ఎవరైతే భూములో నష్టపోయిందో ఆ భూముల కోసము మరి ఆ రోజు రైతాంగ పోరాటం జరిగింది. దాంట్లో అనేక మంది మేము వ్యక్తులు చాలా మంది వాళ్ళు ఎంతో త్యాగం చేసిండ్రు, చాలా మంది ప్రాణాలు కూడా అర్పించారు. ఆ ఫలితంగా ఆ రోజు 10 లక్షల భూములు మన తెలంగాణ రాష్ట్రంలోనే 10 లక్షల భూములు దాదాపుగా పొందడం జరిగింది. దాని తర్వాత కూడా మరి ఎవరైతే భూములు ఇక్కడ కూడా నష్టపోయిన పేదవాళ్ళు అందరినీ గుర్తించి వాళ్ళకి ఎకరాలు 2 ఎకరాలు ఇచ్చారు. కానీ ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఏదైతే కోల్పోయిన భూములు ఉన్నాయో, ఎవరో మోసం చేసో, దగ చేసో, లేకుంటే దౌర్జన్యం చేసో గుంజుకున్న భూములే ఎక్కువ. ఇప్పుడు ఇచ్చేటి ఈ భూములు ఎవరో దయా దాక్షిణ్యం వల్ల కాదు. ఈ భూములన్నీ కూడా మనకి ఇవ్వడము, మనం తీసుకోవడం మన హక్కు. ఇది ఎవరో ఏదో మనకు వచ్చిన భూమిలో మనకు దాని మీద హక్కు అనేది వాళ్ళ బాధ్యత. మనం ఎందుకంటే ఓటేసి వాళ్ళని ఎన్నుకున్నాం కాబట్టి, మన సేవ చేయడానికి వాళ్ళని పెట్టినాం కాబట్టి వాళ్ళ త్రూ ఇదంతా మనకు జరగడానికి మనం వాళ్ళని అడుగుతున్నాం అంతే. కానీ ఏదో మరి పేద ప్రజలకు మనం ఇస్తున్నామో వాళ్ళ దయాదాక్షిణ్యం వల్ల కాదు ఇది. కాబట్టి మనం కోల్పోయిన భూములే మనకు అడుగుతున్నాం. ఈ భూముల విషయంలో చాలా మరి ఎక్కడ ఉప్పల్ శ్రీనివాసన్న గారు చెప్పిండ్రు అంటే వాళ్ళ భూమిలో కూడా ఎంతో ఆ ప్రాంతంలో కూడా ఎంతో పోరాటం చేసి మరి ఎంతో ఇట్లా చేస్తుంది. ఇట్లాంటి చాలా జాగాలు చాలా ప్రాంతంలో కూడా మరి కొంతమంది చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఎందుకోసం చేస్తున్నారు? వాళ్ళందరూ కూడా ఈ భూములకు పూర్తిగా యజమాని హక్కులు కావాలని. అయితే ఇక్కడ మరి ప్రజలందరికీ ఆ భూముల మీద ఎంత కష్టం ఉంది. ఎందుకంటే అప్పుడు తాత ఉండే, అప్పుడు ఒక 3 ఎకరాలు ఉంటే దాని మీద అదే వ్యవసాయం చేసుకొని జీవించింది. మరి ఆ తర్వాత అందరు పిల్లలు చదువుకున్నారు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు అప్పుడు 3 ఎకరాలు ఉన్న భూమి ఇప్పుడు ఎకరా కాదు 1 ఎకరా కూడా చేసుకుంటామండి. గుంటలలో ఉన్నది. ఇప్పుడు అదే చట్టము, అదే వ్యవసాయం చేసుకొని
జీవించాలంటే నడుస్తుందా? చేస్తారు ఎవరైనా? అది ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు 5 గుంటలు 10 గుంటలు ఉంటే దాన్ని ఏదైనా బిజినెస్ చేసుకోగలుగుతాడు, ఇల్లు కట్టుకోగలుగుతాడు, ఏదైనా ఏమో ఆఫీస్ పని పెట్టుకోగలుగుతాడు. కానీ అదే వ్యవసాయం చేసుకుంటారంటే ఈ చట్టం నడుస్తుంది ఎప్పుడు? ఇలాంటి చట్టాలు ప్రభుత్వాన్ని కానీ అధికారులకు కొన్ని అవసరం ఉన్నప్పుడు ఎన్నో చట్టాలు మార్చింది. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల జనాభా ఉంటే 1 కోటి మంది జనాభా దీని మీద ఆధారపడతారు. ఇంత ప్రజలకు ఇంత అవసరము, ఇంతమంది లబ్ధివంతున్నప్పుడు ఒక్క చట్టం ఎందుకు మార్చలేకపోతుంది? మీ అవసరంతో కోసము ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ జీతాలు పెంచుకోవాలంటే ఎంతసేపు అయితే మనకు తెలుస్తుందా? అసెంబ్లీ కూర్చుంటే పెంచేసుకుంటాం. వాళ్ళకి కావాల్సిన ఏదన్నా అవకాశం ఉండే చట్టాలు అట్లా మార్చేసుకుంటాం. ప్రజలందరూ కలిసి ప్రజల కోసం ప్రజలు సేవ చేయడానికి వాళ్ళకి ఏదైతే మనం ఓటేసి ఎన్నుకుంటున్న నాయకులు ఉన్నారో, మరి ఇంతమంది ప్రజలు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత బాధపడుతున్నారు. వాళ్ళకి ఎన్ని సమస్యలు వస్తున్నాయి? మరి దాని మీద ఎందుకు ఆలోచన చేస్తలేరు? మన కోసమే కదా నాయకులు ఉన్నారు, అధికారులు మన కోసమే కదా ఉన్నారు, మరి ఎందుకు చేయిస్తలేరు? అంటే పేద ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటే చట్టము 1977 చేసిన చట్టం ఇప్పటికి కూడా ముందు పెడుతుంది. ఉదాహరణకు పడంచెరు మండల్, మన సంగారెడ్డి ప్రాంతానికి వస్తుంది అనుకుంటా, చిద్రూప గ్రామం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే, అయితే అక్కడ ఒక సర్పంచ్ వాళ్ళ తమ్ముడే ఒక షెడ్ వేసుకున్నాడు. వాళ్ళకు ఒక 1 ఎకరా భూమి ఉంటుంది. షెడ్ వేసుకొని అక్కడ వాటర్ ట్యాంక్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నారు. చదువుకున్న పిల్లలు వాళ్ళకు ఉన్నదే ఒక 10 గుంటలు చేసుకుంటే గవర్నమెంట్ వాళ్ళు ఉన్న గవర్నమెంట్ ఉంది పాపం. అయినా కానీ ఎవరో కంప్లైంట్ ఇచ్చేసినా కానీ ఆ మొత్తం వాళ్ళు ఒక 7 లక్షల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టుకున్న దాన్ని వచ్చేసి తీసేసాను. 7 లక్షల రూపాయలు ఎంత కష్టపడితే వస్తాయి, ఎంత బాధపడితే వస్తాయి. అంటే నేను ఏమంటానంటే ఇక్కడ ఒక్క చట్టం మనకు అడ్డం వస్తుంది. ప్రభుత్వాలు ఏమైనా ఉంటాయి. 1977 పిఓటి చట్టం ఒకటే మనకు అడ్డం వస్తుంది. అది తీసేసానుకో ఏ భూమికైనా కానీ ప్రైవేట్ భూమికి ఏముందో అదే ఉంటుంది కదా. ఈ ఒక్క చట్టం తీసేయడానికి ప్రభుత్వం అయితే లేదా, అధికారులతో అయితే లేదా? అంటే మన విషయంలో ఆయన లెక్కలు ఎంత నిర్లక్ష్యం జరుగుతుంది. మనం ఏంటి అంటే పార్టీలకు ప్రాంతాలకు ఏమీ సంబంధం లేదు. ఇదంతా కూడా ఒకటే, పేదవారికి ఇచ్చిన ఈ అసైన్మెంట్ భూమిని సంపూర్ణ హక్కులు చేయాలి. కాబట్టి ఇది మనకు ఇంతవరకే చాలా జాగ్రత్తగా కమిటీలు వేసినాము. ఇంకా కూడా ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీ ప్రాంతం ఏడా ఉంది, మీరు ఒక మా వాట్సాప్ తీసుకుంటే దాంట్లో మీకు నంబర్ పెట్టండి. ఆ ప్రాంతంలో మొత్తం ఎక్కడున్నా కానీ కమిటీలు వేసే బాధ్యత మనం చేద్దాము. అందరూ కలిసి కట్టుగా ఒక నిర్ణయం తీసుకొని మనం చేసినామంటే పెద్ద ప్రయాసం లేదు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే నేనైతే కనీసం 2 సంవత్సరాలు ఫుల్ టైం ఇచ్చేసి తిరిగిన. కనీసం ఒక నాకు తెలిసి 40 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన దీని మీద ఇప్పటివరకు. అయితే నేను ఏమంటున్నానంటే ఎక్కడున్న వాళ్ళు ఒక 10 మందిని చేసి వాట్సాప్ లో పెట్టండి. వాళ్ళ పేర్లు వాళ్ళ నంబర్లు ఏదైతే భూములు ఉన్నాయో లేకుంటే ఈ భూములు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసుకుని ఉంటారో వాళ్ళ పేర్లు వాళ్ళు చేసి మనం చేస్తే మనం మెంబర్షిప్ చేద్దాం. ప్రజలు తలుచుకుంటే జరిగింది ఏం లేదు. కాబట్టి మీరు ఈ చిన్న పని చేయండి. మీరు మా ఫోన్ నంబర్కు ఒక 10 మంది ఒకరొకరు ఒక 10 మందికి ఫోన్ నంబరు వాట్సాప్ చేయండి. వాళ్ళ నుంచి మనం తీసుకుందాం, అట్లా తీసుకుందాం. చాలా వరకు తీసుకుందాం. ప్రతి 31 డిస్ట్రిక్ట్ కానీ 33 డిస్ట్రిక్ట్ కానీ ఎంతవరకు మనం అంతవరకు చేద్దాం. ముందు చేయడానికి ఖర్చు పెట్టడానికి 10 రూపాయలు ఎంతో ఖర్చు పెట్టుకోవడానికి మేము రెడీ ఉన్నాం. కష్టపడుతూ మన రామ్ గారు కానీ అన్న నరసింహరావు కానీ సుబ్రహ్మణ్యం కానీ చాలా మంది సంఘంలో ఉండి ఎంతో ఖర్చు పెట్టుకుంటూ ముంగడికి వస్తాం. మన రామేశ్వరం పంట సర్దార్ గారు వాళ్ళ అంత ప్రాంతం అంతా కూడా ప్రతి 65 విలేజ్ తిరిగినాం. నేను ఒక్కటే నియోజకవర్గంలో 65 విలేజ్ తిరిగినాం. అంటే మీరు ఆలోచన చేయండి. వాళ్ళ సహకారం చాలా మంది సహకారం ఇంతవరకు చాలా చేసినట్టు వాళ్ళు ఇంకా కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేక్మాల నుంచి వచ్చింది నరేందర్. ఆ నియోజకవర్గంలో మొత్తం తిరగడానికి ఆయన ఎంతో ముందుకు వచ్చింది. నరేందర్ ఆయన ఎంతో ముందుకు వచ్చేసి ఆయన ఎంతో అక్కడ ఉండే ప్రాంతం అంతా తిరుగుతుంది. మళ్ళీ రిపోర్టర్ కూడా అంటే ఎన్ని రకాలుగా చాలా మంది త్యాగం చేసుకొని తిరుగుతున్నారు. అక్కడ ముస్లాపురం భోషణాన్ని మాజీ సర్పంచ్ ఉంటాడు. మాజీ సర్పంచ్ కూడా ఆయన నియోజకవర్గం తిరగడానికి చాలా ప్రయత్నం చేసిండు, సహాయం చేసిండు. మళ్ళా మండల్ మాజీ అధ్యక్షుడు మోహన్ రాథోడ్ ఆయన కూడా ప్రాంతంలో చాలా వరకు ఆ నియోజకవర్గం అంతా ఇట్లా ఎక్కడెక్కడో ఉన్నారు, చాలా వరకు చేస్తున్నారు. ఇంకా కూడా చేయాలంటున్నాం. మీరు కూడా మీతో అయినంత వరకు ఇది సాధ్యం చేయడం అయితే 100% అయితే సక్సెస్ కావడంలో ఏం డౌట్ లేదు. కాకపోతే మీ అంత సహకారం మీరు అందించండి. అదేమంటున్నాం, మా నంబర్కు ఒక 10 మంది
ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ముందుకు వస్తున్నారో ఒక 10 మంది ఫోన్ నంబర్లు చేసి మాకు పెట్టండి, గ్రూప్ లో యాడ్ చేద్దాం, వాళ్ళకు కూడా అదే చెప్తాం. కాబట్టి ఇలాంటి అవకాశానికి, ఇలాంటి మంచి దాని గురించి వచ్చినందుకు, కనీసం 1 కోటి మందికి మేలు జరిగే కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు, మరి వివిధ సంఘాల నుంచి నాయకులు అందరు వచ్చినందుకు కూడా, మరి ముఖ్యంగా ఇక్కడ మన ఉప్పరి శ్రీనివాస్ అన్న గారు కూడా, మరి వాళ్ళు కూడా పోరాటం చేస్తున్నాం, చాలా మంది కూడా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. మీరు ఒకటే మీ సహకారము, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక 10 మంది నంబర్లు తీసి మాకు వాట్సాప్ చేయండి, గ్రూప్ చేద్దాం, ఇంకా పెద్దగా చేద్దాం. థ్యాంక్ యూ. మీ అందరు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నా. మరి ప్రతాప్ మా ఇంగి రాము ఉపాధ్యక్షులు గారు చెప్తారు. థ్యాంక్ యూ అన్న. నా పేరు ఇంగి రాములు, తెలంగాణ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుని. మిత్రులారా, మన సమస్య గురించి ఎవరో వచ్చి కొట్లాడరు. మన సమస్య గురించి మనమే కొట్లాడినప్పుడు వేరే ఎవరో కొట్లాడతారని మనం ఆశించడం తప్పే. మన సమస్య కోసం మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను సేమ్ అదే సమస్యను అనుభవిస్తున్నటువంటి ఎడ్యుకేషన్ లేని పర్సన్స్ ఎంతో కొంత సామాజిక అవగాహన ఉండడం వల్ల మనం ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మనం గిట ఈ ఎటువంటి లబ్ధిదారులకు మనం అవేర్నెస్ చేసి వాళ్ళని గిట ఈ మూవ్మెంట్ లో ఇన్వాల్వ్మెంట్ చేయాలని చెప్పేసి మీరందరికీ కోరుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు చాలా సదస్సులు పెట్టారు. అనేక ప్రజా సంఘాలు గిట జిల్లాలలో, మండలాల్లో వీటి పట్ల మాట్లాడుతున్నాయి, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఈ సమస్య పట్ల వాళ్ళకు మనకన్నా సంపూర్ణమైన అవగాహన ఉన్నది. కానీ కొన్ని ఉద్దేశాల వల్ల దాన్ని నీరు గారుస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి వేదిక ద్వారా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యను ఇంకొక నెల రోజుల్లో ఈ ప్రభుత్వం ఈ సమస్య పైన రివ్యూ మీటింగ్ పెట్టడం కానీ, ఒక కమిషన్ వేయడం కానీ, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోలేని పక్షంలో మేము అన్ని రాజకీయ పార్టీల తలుపుదర్థం, ప్రజా సంఘాల తలుపుదర్థం ఈ సమస్య పట్ల అందరిని ఒక తాటిపైకి తెచ్చి దాదాపు ఇంకా కావాలంటే ఒక 1-2 నెలల్లో ఈ రాష్ట్రంలో భారీ సదస్సు పెట్టి ఈ ప్రభుత్వానికి మేము ఈ సవాళ్ళను విసరాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ అంశం పట్ల ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉన్నది. రెవెన్యూ మినిస్టర్ గారు బాధ్యతారహితంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మేము 5-6 సార్లు కలిస్తాం ప్రభుత్వం వచ్చినప్పటికీ. కాబట్టి ప్రభుత్వం ఒక సానుకూలమైన దృక్పథం పెట్టి పేద ప్రజలకు నిష్పక్షపాతంగా పేద ప్రజలకు సేవ చేయాలనుకున్నటువంటి పేదల ప్రభుత్వం అంటున్నారు, ఇందిరమ్మ ప్రభుత్వం అంటున్నారు. ఇందిరమ్మ ఇచ్చిన భూములన్నీ కొల్లగొడుతుంటే చూసుకుంటూ కూర్చుంటున్నారు. కాబట్టి ఇందిరమ్మ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే, ఇందిరమ్మ ఆశయాలు నెరవేర్చాలంటే ఈ ప్రభుత్వం అసైన్మెంట్ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుండి, వివిధ మండలాల నుండి, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులకు మాకందరికీ చేయూతనిచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ధర్మ సమాజ పార్టీ నుండి వచ్చినటువంటి మిత్రులు జగన్ గారికి, ఆంజనేయులు గారికి, మరియు బీసీ వికాస్ సమితి రాష్ట్ర అధ్యక్షులు బాసెట్టి నరసింహరావు గారికి, అసైన్ భూమి సమితి రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శ్రీనివాస్ గారికి, అట్లనే తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్ గారికి, అదేవిధంగా గారికి, మెడ్చల్ నుండి నరసింహరావు, మాకు అచ్చంపేట నుండి మిత్రులు వచ్చారు, పడనచేరు నుండి వచ్చారు. అదేవిధంగా మహిళలు వాళ్ళు చాలా తీవ్రమైన సమస్యలు, తాతలు తండ్రుల నుండి గుట్టలు, కంపలు, చెట్లను అన్ని సాగు చేసి రాళ్లను ఏరేసి 30 ఏళ్ళు 8% చేసుకుని భూమిని నమ్ముకొని పెట్టుకున్నటువంటి మహిళలు వాళ్ళ భూమి ఈరోజు అన్నకాంతం అవుతుంది. మీ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు, అదేవిధంగా అసెంబ్లీ ఉమ్మడి వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవగాన మన్నాడు, సల్మాన్ రావు గారు, మిత్రులు అడ్వకేట్ గారు, మీరు అందరూ ఇంకో ఏమైనా పేర్లు మన్నించండి. సుదర్శన్ బాబు గారికి, అదేవిధంగా రాష్ట్ర సలహా టేక్మల్ల నరేందర్ గారికి, అదేవిధంగా ఇంకో ఉపాధ్యక్షులు రుద్రారం శంకరన్న అనివార్య కారణాల వాళ్ళు రాలేదు. కాబట్టి మేమందరం కలిసి మీ సమస్యను పరిష్కరించడానికి మాకు వయసు ఉన్నది, మా శక్తి వంచన విరోచిత పోరాటం చేసి ఎన్నో ఉద్యమాలు త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఈరోజు తెలంగాణ యువత గిట ఊరికే మనకు
పూలే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా లేని ఏ ఉద్యమాల్లో మీరు పార్టిసిపేట్ చేయకండి. ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క సామాజిక చైతన్యం కోసం, వీళ్ళ అభివృద్ధి కోసం అవసరమైనటువంటి భూ పోరాటం, ఈ భూమి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు కోటీశ్వరులు అయిపోయేది. ఇక్కడ నుండి తెలంగాణ యువతకు విద్యార్థులకు ఒకటే పిలిపిస్తాం, మీరందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కాండి. మన కుటుంబాలు ఎంతో లబ్ధి పొందుతాయి కాబట్టి అన్ని విద్యార్థి సంఘాలకు, యువజన సంఘాలకు, రైతు సంఘాలకు, మిగతా ప్రజా సంఘాలు ఈ ఉద్యమం పట్ల మీరు స్పందించాలి. ఆశామాషి ఉద్యమం వాళ్ళు మన పెద్దలు విశాలం మహారాజ్ గారు చాలా క్లుప్తంగా దీన్ని స్టడీ చేస్తున్నారు. రాబోయే కాలంలో వారికి ఈ ఉద్యమానికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. మిగతా రాజకీయ పార్టీలు ఉన్నారు కాబట్టి మనం అందరం మరొక్కసారి సాధిద్దాం మసైన్ భూములపై యాజమాన్య హక్కులను, సాధిద్దాం మసైన్ భూములపై యాజమాన్య హక్కులను. హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.